నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన కోటంరెడ్డి ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని హామీ. $3.50 లక్షల మందికి అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సీలో అక్రమాలు బయటపెట్టిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి. మదనపల్లిలో జంబలకడి పంబ మహిళా వేషధారణలో మగాళ్లను మోసం చేసిన కేటుగాడు, ఆట కట్టించిన పోలీసులు. వరికుంటపాడులో హృదయ విదారక ఘటన. వికలాంగురాలి ఇంటిని కూల్చేసిన పెదనాన్న, న్యాయం చెయ్యాలని వేడుకోలు. అన్నమయ్య జిల్లాలో విషాదం. రోడ్డు ప్రమాదంలో మదనపల్లికి చెందిన దంపతులు మృతి. పొట్టేపాలెం కలుజుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నెలాఖరులోగా బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తామని చెప్పారు కోటంరెడ్డి. దశాబ్దాల కళ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కారం చూపామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం వద్ద 5,60 లక్షల రూపాయలతో జరుగుతున్న పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణ పనులను స్థానిక నాయకులతో, అధికారులతో కలిసి కోటంరెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పొట్టేపాలెం కలుజు మీద శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారన్నారు. నాణ్యతా ప్రమాణాలతో శరవేగంగా పనులు సాగుతున్నాయని, ఆగస్టు నెలలో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి పనిని పర్యవేక్షించి నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టేపాలెం కలుజు ఏదైతే శంకుస్థాపన చేసుకున్నామో గతంలో, దాని పనుల్ని పర్యవేక్షించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కొన్ని పూర్తి అవ్వాల్సిన జూన్ ఎండింగ్ కానీ జూలైకి అని అనుకున్నాం. అయితే వాటర్ వచ్చే ఇన్ఫ్లోకి వేసే పైపులు ఇవన్నీ కూడా డిజైన్లు ఇవన్నీ చేయడానికి డిపార్ట్మెంట్ వారు కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల పైపుల రోజు సంఖ్యను కూడా 59 వరుసలకి పెంచడం, అదేవిధంగా ఒకటేసారి వేసే పనిని ప్రజలకు ఇంకా బాగుండాలా జరిగింది. రెండో సైడు కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా ఒక నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులన్నీ కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇది పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జ్ అనేది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న గ్రామాలు, అదేవిధంగా ఇటు బుచ్చిరెడ్డిపాలెం, జొన్నవాడ, ఆత్మకూరు, సగం నెల్లూరుని విధంగా పొట్టేపాలెం కలుజు ఆగస్టు 15 నుంచి ఆగస్టు నెలాఖరు లోపల పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటామని మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలో ఎక్కువగా దీర్ఘకాలికంగా ఉన్న అభివృద్ధి పనుల మీద దృష్టి పెడుతున్నాం. దానిలో భాగంగానే పొట్టేపాలెం కలుజు కానీ, ములుమూడు కలుజు కానీ, అదేవిధంగా రైల్వే అండర్ పాసులు కానీ, కరెంట్ ఆఫీస్ కానీ, కొండాయిపాలెం కానీ, నేషనల్ హైవే బ్రిడ్జిలకు సంబంధించి చిల్డ్రన్ పార్క్ కానీ ఇవన్నీ కూడా సాధించాం. తప్పకుండా అనుకున్నవన్నీ కూడా అనుకున్న టైంలో చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, మత్స్యకార సామాజిక వర్గంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గంగా సరస్వతి పురస్కారాలను ప్రజా ప్రతినిధులు, నాయకులు అందజేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని ప్రోత్సహించడం అభినందనీయమని నిర్వాహకుల్ని కొనియాడారు.
నెల్లూరులోని ఓ కళ్యాణ మండపంలో మత్స్యకార కుటుంబాల్లో 10వ తరగతిలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు గంగా సరస్వతి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రధానోత్సవాన్ని శ్రీ లక్ష్మీ గణపతి సీ ఫుడ్స్ అధినేత భక్తాని శ్రీనివాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరితరెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు బాపట్ల, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని మత్స్యకార సామాజిక వర్గంలో 10లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పురస్కారాలు, షీల్డులు అందజేసి అభినందించారు. బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ గంగా సరస్వతి పురస్కారాలతో పేద విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని నిర్వాహకులు భక్తాని శ్రీనివాసులు కొనియాడారు. మత్స్యకారులంటే వేటకే పరిమితం కాదని, ఆ కుటుంబాల్లో కూడా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని గుర్తించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో 4 జిల్లాల మత్స్యకార కుటుంబాలు, విద్యార్థులు, మత్స్యకార పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గంగా సరస్వతి ప్రతిభా పురస్కారాల పేరుతో మిత్రుడు భక్తాని శ్రీనివాసులు మత్స్యకార కుటుంబాల్లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి వారికి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. గత సంవత్సరం కూడా కస్తూరిదేవి స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి అందరికి కూడా తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం 4 జిల్లాలు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని మత్స్యకార కుటుంబాల్లో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీకి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం ఎంతో స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా శ్రీనివాసులు, అదేవిధంగా మత్స్యకార పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారిని కేవలం మత్స్యకారులంటే డిఎస్సి రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన డిఎస్సి అభ్యర్థుల పక్షాన వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందని భరోసా కల్పించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఏదైతే నష్టపోయినారో అభ్యర్థులు, వారి విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టించడం అన్నది ఈ మధ్య ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాల్లో అధికారులు మాత్రమే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి చాలా తక్కువగా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే దాటవేత ధోరణి, అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేసినారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు. ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. వారు కష్టపడి చదువుకుంటా కొన్ని సంవత్సరాల పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యి ఈ రోజు ఉద్యోగం రాకపోగా మీరు పెడుతున్నటువంటి మానసిక వేదన అంతా ఇంత కూడా కాదని తెలియజేస్తా ఉన్నారు. ఏ విధంగా అక్రమాలు జరిగినాయి, వీటిల్లో ప్రతి అంశంలో కూడా అక్రమాలు ఉన్నప్పటికీ కూడా నేను కొన్నింటిని మాత్రమే ఈ రోజు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా ప్రతి అభ్యర్థి కూడా హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి పెట్టాలా. హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్. 2 బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టాలా. బ్యాకప్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ ఎలా అంటే అలా జరుగుతా ఉన్నాయన్న ఆలోచనతో ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ కనుక సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు దానికి బ్యాకప్, ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంతకు ముందు ఏ గేమ్ ఆడి క్వాలిఫై అయ్యి ఈ గేమ్ లోకి వచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అన్న ఆలోచనతో బ్యాకప్ సర్టిఫికేట్ అన్నది ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా పెట్టాలన్నది నిబంధన. రక్తదానం ప్రాణదానంతో సమానమని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని శివాజీ యూత్ ఫౌండేషన్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇందుకూరుపేటలో జరిగిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలను కొనియాడారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక యువత, ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలు నిలపడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం 2 సార్లైనా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరంలో శివాజీ యూత్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ అద్దంకి రాజా, సభ్యులు రామాయణం మణిశంకర్, స్వామి, చక్రి, సుధీర్ బాబు, స్థానిక నాయకులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నమస్తే, నా పేరు నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి, ఓ పాజిటివ్. నీలకంఠం నా ఇంటి పేరు, శ్రీనివాసులు రెడ్డి ఒంటి పేరు, ఓ పాజిటివ్ నా రక్తం పేరు. సుమారు ఇప్పటికి 110 సార్లు రక్తదానం చేయడం జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 61. అంటే 110 సార్లు రక్తదానం చేస్తే ఏమైపోతారు అని మీకు ఎవరికైనా అనుమానంగా ఉంటే దాన్ని కూర్చోండి. అంటే 110 సార్లు ఇచ్చినా కూడా దిట్టంగానే ఉన్నాను కదా, ఏమంటారు? మహిళా వేషధారణలో మగాళ్లను మాయ చేస్తూ లక్షలు దోచేస్తున్న ఓ కేటుగాడు పలువురు అబ్బాయిలను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేశాడు. అసలు విషయం తెలుసుకున్న బాధితులు మదనపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు జంబలకడి బంబ మాయల మరాఠీ ముఠా ఆటకట్టించారు. మదనపల్లెలో మహిళా వేషధారణతో మోసాలకు పాల్పడుతున్న మాయల మరాఠీ ముఠా గుట్టురట్టయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఈ ముఠా గుప్త నిధులు, దయ్యాల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ముఠా నాయకుడు పొత్తూరి మోహన్ కృష్ణమనాయుడు అలియాస్ మధుశ్రీ హనీ అనే ఆడవారి పేరుతో మగాళ్లను ఆకర్షించి టోకరా ఇస్తున్నాడు. మహిళా వేషధారణలో తిరుగుతూ ప్రజలను నమ్మిస్తుంటాడు. నమ్మించి వాళ్ళ ఇళ్లలో గుప్త నిధులు ఉన్నాయని, ప్రేతాత్మలు ఉన్నాయని భయపెడుతుంటాడు. వాటిని వదిలించడానికి శాంతి పూజలు చేయాలంటూ నమ్మిస్తారు. పెళ్లిళ్ల పేరిట మహిళల వేషధారణలో పలువురికి వల వేసి పెళ్లి చేసుకుని కూడా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ గ్యాంగ్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత పెదనాన్నే వికలాంగురాలి ఇంటిపై దాడి చేసి నిలువున కూల్చేసిన హృదయ విదారక సంఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడులో చోటు చేసుకుంది. వెంటనే అధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు. వరికుంటపాడు మండలం కృష్ణంరాజుపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పుట్టుకతోనే వికలాంగురాలై తల్లిదండ్రులు లేని ఓ అనాథ యువతి ఇంటిని ఆమె పెద్దనాన్నే కూల్చివేశాడన్న ఆరోపణలు గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నారాయణరాజుకు 2 కుమార్తెలు ఉండగా ఒకరికి వివాహం జరగగా మరో కుమార్తె సావిత్రి పుట్టుకతోనే మరగుజ్జు వికలాంగురాలు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సావిత్రి 7 సంవత్సరాల క్రితం తండ్రి మరణంతో పూర్తిగా అనాథగా మారింది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ పింఛన్ ఆధారంగా జీవనం సాగిస్తూ ఉపాధి హామీ పనులు చేస్తూ జీవిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఉపాధి హామీ పనికి వెళ్లిన సావిత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు భాగంలో ఉన్న రేకులు తొలగించబడడంతో పాటు 2 గోడలు పూర్తిగా కూల్చివేయబడ్డాయని కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక అనాథ వికలాంగురాలు ఇంటిని ధ్వంసం చేయడం అమానుషమని మండిపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సావిత్రి, మా పెద్దనాన్న ఎప్పటి నుంచో నా మీద పగబట్టి నా ఆస్తి మీద కన్నేసి నన్ను ఇయ్యాలి ఈ పని చేసిండు. కరువు పని బానిచ్చి నన్ను ఇయ్యాలి. నేను ఇంటికి వచ్చేసరిలో పిల్లంతా కోలు పగలు పెట్టిండు. నాకు ఏ ఆధారం లేదు. నాకు ఆ రేకులు గోడ వాడే కట్టించేటట్టు చేయండి. నాకు ఉండేదానికి జీవాధారం లేదు. కరువు పని చేసుకొని బతుకుతున్న దాన్ని ఒక పెన్షన్ లేదు, ఏం లేదు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఉండేది ఒక్కదాన్ని. వికలాంగురాలను అయిపోతుంది. నేను ఎట్లా బతకాలా? నాకు న్యాయం చేయండి. వాడే రేకులు గోడ మళ్ళీ వాడే కట్టించేటట్టు చేయండి. నాకు
తనానికి దోవ పెట్టుకొని కూడా నా ఎంతప్పటికి మా నాన్న లేడు ఈ పిల్ల ఒకటేనని చెప్పి నా మీద పంతం బట్టి ఈ పని చేసిండు. వాడికి వచ్చేదానికి పోయేదానికి అందరికీ దోవలు ఉన్నాయి, కానీ నా ఆస్తి మీద కన్నేసి ఈ పని చేసిండు. సంపాదన కూడా ప్రయత్నం చేసిండు, కానీ వాడికి అవకాశం రాలేదని ఈ పని చేసిండు. నన్ను ఇంట్లో లేనికుండా చేయాలని చూస్తుండు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఎస్పీ వెంకటనారాయణ పోలీసులకి సూచించారు. ఐరాల పోలీస్ స్టేషన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. స్టేషన్కి వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డీఎస్పీ ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఐరాల పోలీస్ స్టేషన్ను డీఎస్పీ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ జయశ్రీకు సూచించారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రౌడీ షీటర్లు, అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు భద్రతపై నమ్మకం కలిగేలా బీటీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. స్టేషన్ కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్టేషన్ భవనం పరిస్థితిని పరిశీలించిన డీఎస్పీ సౌకర్యాల కొరత ఉన్నందున కొత్త భవనం నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. పోలీస్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రివర్స్ రావాలి. 2017 ఉంది కదా, ఏది రావాలి ఇప్పుడు? లేటెస్ట్ ఏది ఉంటే అది పైకి రావాలి. అర్థమైందా? ఇట్లా ఎత్తి చూసుకునేది కాకుండా ఫస్ట్ పైకి వచ్చే కొద్దీ లేటెస్ట్ రావాలి. ఇది ఏమవుతుంది? డేటు కిందికి పోవాలి. ఇది ముందు వేస్తావా? ఫైల్ ఎప్పుడు వేస్తావు? ఇది ఎప్పుడు వేస్తావు? 2017 ఇది, 2024 కింద ఉంది. 2017, 18, 19, 20 అట్లా రావాలి. లేటెస్ట్ ఇవన్నీ పైకి వస్తూ ఉంటాయి. అంటే ఫైల్ ఓపెన్ చేసాను లేటెస్ట్ ఎందుకు పోవాలంటే ఇప్పుడు అట్లా కాకుండా యు ఆర్ ఫోర్స్ టు గో బ్యాక్ అన్నట్టు ఉంటుంది. మార్చి మీరు అర్థమైందా? ఫైల్ చేసేది కంప్లైంట్ చేసేవాడు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం ఈడిగపల్లి చెక్పోస్టు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లికి చెందిన రామారావు కాలనీ వాసులు షేక్ అమీర్, ఆయన భార్య సల్మా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం ఈడిగపల్లి చెక్పోస్టు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లికి చెందిన రామారావు కాలనీ వాసులు షేక్ అమీర్, ఆయన భార్య సల్మా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కథనం ప్రకారం ఈడిగపల్లిలో ఓ వైద్యుణ్ణి కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పుంగనూరు పోలీసులు. వాళ్ళు వీడికి ఎవరు వైద్యులు ఉన్నారు, నాటి వైద్యం చేసేదానికి వచ్చారు. 5:30 ఆ టైంలో అర్లీ మార్నింగ్ పోతే ఎవరు ఉండారని చెప్పి వచ్చారు. వచ్చినాక ఏమైతే అడ్రస్ కొరకు జీడిపల్లి ఆపి చెక్ పోస్ట్ దగ్గర అడ్రస్ అడిగారు. ఇక్కడ వైద్యుడు ఇల్లు ఎక్కడ, మేము ఇది వైద్యం చేయించుకోవాలా అని అడిగారు. అడిగే సమయంలోనే అతి వేగంగా వచ్చి బొలెరో వాహనం ఢీకొంటింది. రైట్ సైడ్ ఉన్నవాడు లెఫ్ట్ సైడ్ పడిపోయినారు. ఒకడొకడు దాటి పడినారు. ఒక 5 feet 8 feet దూరం పడినారు. చాలా అతి వేగంగా వచ్చి పూర్తి తప్పు బాగుంది. సంగం మండలానికి చెందిన బండి శిల్పారెడ్డి తన ఇంటి స్థలంపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సంగం మండలం వెంకటేశ్వరపురం గ్రామంలోని ఆమె నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తమకు ఇల్లు మంజూరైందని, ఇంటి నిర్మాణానికి నిబంధనల ప్రకారమే దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. సంగం మండలానికి చెందిన బండి శిల్పారెడ్డి తన ఇంటి స్థలంపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సంగం మండలం వెంకటేశ్వరపురం గ్రామంలోని
ఆమె నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తమకు ఇల్లు మంజూరైందని, ఇంటి నిర్మాణానికి నిబంధనల ప్రకారమే దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం 2002 ప్రకారం తమకు డీమ్డ్ అప్రూవల్ వస్తుందని పేర్కొన్నారు. తన ఇంటిపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, 2023 తహసీల్దార్ నివేదిక ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వ భూమేనని చెప్పారు. 48 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో అనేక ఇళ్లు ఉండగా తన ఇంటినే లక్ష్యంగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలను ఖండించిన ఆమె నీటిపారుదల శాఖ నోటీసులకు చట్టబద్ధంగా సమాధానాలు ఇచ్చి హైకోర్టు నుంచి స్టేటస్ కో ఉత్తర్వులు పొందినట్లు తెలిపారు. అధికారులతో కొందరు ఒత్తిడి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఇంటికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాస్తవాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయని బండి శిల్పారెడ్డి స్పష్టం చేశారు. నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, ఏ పెద్ద నాయకులను విమర్శించాల్సిన అవసరం నాకు లేదని అన్నారు. వ్యక్తిగతంగా బాణ శ్రీనివాసులరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి శిల్ప, మాది సంగం మండలం, వెంకటేశ్వరం గ్రామం. మీరు గత 4 రోజులుగా చూస్తున్నారు ఈ ఇష్యూ గురించి. దాని గురించి నేను ఎప్పుడూ కూడా డాక్యుమెంట్స్తో ఎప్పుడూ వచ్చి మాట్లాడలేదు. నాకున్న బాధ థ్రెడ్ గురించి మాత్రమే మాట్లాడాను. ఫస్ట్ థింగ్, ఈ ఇల్లు నాకెవరు దాన ధర్మంగా వచ్చింది కాదండి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ప్రకారం మాకు ఇల్లు వచ్చింది. ఈ ఇంటికి మాకు అప్రూవల్స్ లేవు అని ఏవేవో మాట్లాడారు. అది థర్డ్ థింగ్. సెకండ్ థింగ్ అది, అండ్ ఇది మాకు వచ్చిన నోటీసులకి మేము ఇచ్చిన రిప్లై ఇవ్వండి. మాకు అప్రూవల్ లేదు అన్నారు. మేము అప్రూవల్ ప్లాన్ పెట్టుకున్నాము. దాన్ని రిజెక్ట్ చేయకపోవడం వల్ల వితిన్ 30 days వాళ్ళు రిజెక్ట్ చేయకపోతే అది డీమ్డ్ అప్రూవల్ కింద కన్సిడర్ చేశారన్న అకార్డింగ్ టు పంచాయతీ యాక్ట్ 2002 అండ్ యాక్ట్ 26 ప్రకారం. ఇదంతా నా ఇంటి డీటెయిల్స్. వీటికి మాత్రం ఖచ్చితంగా నాకు సమాధానాలు కాదు. అది ప్రైవేట్ ల్యాండ్ కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఎంఆర్ఓ గారు ఇచ్చింది. కాబట్టి ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు. నేను ఏ ల్యాండ్ని నేను కబ్జా చేయలేదు, లేకపోతే ఆక్యుపై కూడా చేయలేదు. ఎందుకంటే లోకాయుత్ అనేది ఒక ఇండివిజువల్ బాడీ. యాంటీ కరప్షన్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కరప్షన్కి పాల్పడతారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే బాడీ. అలాంటి ఒక బాడీలో నుంచి నాకెందుకు ఆర్డర్ వచ్చింది? ఎవరు వెళ్ళి ఏ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేశారు? ఇరిగేషన్ ఆఫీసర్ మీద ఎవరు కంప్లైంట్ చేశారు? ఎవరు లంచం తీసుకున్నారు? ఏం కరప్షన్ జరిగింది? ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న జనాలు కానీ తెలుసుకోవాల్సిన విషయం. అలాంటి ఒక బాడీకి ఇక్కడున్న ఆఫీసర్ని భయభ్రాంతులు గురి చేయడానికి వాళ్ళని బెదిరించి వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఏం ఫేవర్ చేయలేదు సార్. వాళ్ళు న్యాయంగా నాకు నోటీసులు ఇచ్చారు. 3 సార్లు నోటీసులు ఇచ్చారు. నేను నోటీస్కి సమాధానం ఇచ్చాను. హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు నుంచి నేను స్టేటస్ కో తెచ్చుకున్నాను. ఇదంతా కూడా లీగల్గా జరిగింది. ఏ రోజు కూడా ఈ 1.5 సంవత్సరం నేను ఏ రోజు కూడా ముందుకు రాలేదు సార్. ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ కాపీ వచ్చింది అంటారు. ఆర్డర్ కాపీ నాకు రాలేదు సార్, వచ్చింది ఇరిగేషన్ ఆఫీసర్కి. ఏమనంటే మీ మీద కంప్లైంట్ వచ్చింది, దాని మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి లేదా మా ముందరకు వచ్చి కనిపించి మాట్లాడండి అన్నది వచ్చిన ఆర్డర్. ఆ ఒక్క కారణంతో నేను హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ మూవ్ చేసి నేను స్టేటస్. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమి యథేచ్ఛగా కబ్జాకు గురవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం మౌనం వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లి గ్రామ సమీపంలో సుమారు 1.50 కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే అధికార యంత్రాంగం మాత్రం మౌనంగా ఉండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా చదును చేస్తూ గ్రామ సమీపంలోని రిజర్వాయర్ నుంచి గ్రావెల్ తరలించి లెవలింగ్ పనులు నిర్వహించడమే కాకుండా వాగులు కాలువలను సైతం పూడ్చివేస్తూ సహజ నీటి మార్గాలను ధ్వంసం చేస్తున్నా అడ్డుకునేవారు లేకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కలువాయి మండలంలో 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతుంటే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలువాయి మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రాపూరు మండలం ఆకలివలస శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి అభయారణ్యములో వెలసియున్న శ్రీ బుగ్గేశ్వర స్వామివారి దేవస్థానంలో 4వ మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాపూరు మండలం ఆకలివలస శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి అభయారణ్యములో వెలసియున్న శ్రీ 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 బుగ్గేశ్వర స్వామివారి దేవస్థానంలో 4వ మాస శివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకము, హోమం మరియు మహాపూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం రాపూరు మండల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ మాదాటి చంద్రమోహన్ దంపతుల ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉంచి ఆలయ ప్రాంగణంలో వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెన్ను పెంచలరెడ్డి, మాలిపట్టి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ హర హర పార్వతీపతరే హర హర మహాదేవ హర శంభో శంకర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన కోటంరెడ్డి. ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని హామీ. $3.50 లక్షల మందికి అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సిలో అక్రమాలు బయటపెట్టిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి. మదనపల్లిలో జంబలకడి పంబ. మహిళా వేషధారణలో మగాళ్లను మోసం చేసిన కేటుగాడు, ఆట కట్టించిన పోలీసులు. వరికుంటపాడులో హృదయ విదారక ఘటన. వికలాంగురాలి ఇంటిని కూల్చేసిన పెదనాన్న. న్యాయం చెయ్యాలని వేడుకోలు. అన్నమయ్య జిల్లాలో విషాదం. రోడ్డు ప్రమాదంలో మదనపల్లికి చెందిన దంపతులు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.